హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ పిల్ల. ఇప్పుడు చెప్పబోయే ఒక విషయం చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు నాకు ఈ హెల్ప్ చేస్తారని 100కి 100% కోరుకుంటున్నాను. ఆ హెల్ప్ ఏంటంటే కనుక, నా సబ్స్క్రైబరు నా తమ్ముడైన పవన్ కళ్యాణ్ మొన్న 1 వీక్ నుంచి కనిపించట్లేదంటండి. సో ఆ తమ్ముడు ఇప్పుడే కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి వస్తానని చెప్పేసి కాలేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రాలేదండి. ఆగస్టు 18వ తారీఖున ఈ నెల తప్పిపోయాడంట. సో ఆ తమ్ముడు నా వీడియోస్ చూస్తూ ఉంటాడంట. వాళ్ళ సిస్టర్ ఫోన్ చేసి ఎలాగన్నా సరే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అక్క, నా తమ్ముడు నా ఇంటికి వచ్చేలా చూడండి అక్క, అమ్మ ఏం తినట్లేదు, అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేసామని చాలా రిక్వెస్టింగ్గా, అంటే ఇంట్లో మనకు నచ్చిన వ్యక్తి కనిపించకుండా పోతే ఏమయ్యాడో ఏంటో అనే దిగులు చాలా ఉంటుందండి. సో అలాంటిది తమ్ముడు పవన్ కళ్యాణ్, నేను ఈ అక్కగా ఒకటే చెప్తున్నాను, నువ్వు నా వీడియో చూస్తావని అనుకుంటున్నాను. సో నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకున్నావు, కనీసం ఎవరి సెల్ నుంచి అన్నా చూస్తావని నేను అనుకుంటున్నాను. సో అమ్మ, చెల్లి, నాన్న అయితే నీ గురించి చాలా వేదన పడుతున్నారా. అమ్మనైతే హాస్పిటల్లో జాయిన్ చేశారు. సో అమ్మ నీ గురించి ఎలా మాట్లాడుతుందో, ఎంత బాధపడుతుందో, అమ్మ మాట్లాడుతున్న మాటలు నేను రికార్డింగ్ పెడతాను, విను. ఈ రికార్డింగ్ ఎందుకు పెడుతున్నానంటే, ఒకవేళ అక్కడ ఏం జరిగిందో ఏమో నాకేం తెలీదు, కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం అనేది చాలా తప్పు తమ్ముడు. నీ కోసం అమ్మ, నాన్న, చెల్లి కూడా వెయిట్ చేస్తున్నారు. సో నువ్వు ఒక్కసారి ఇంటికి వచ్చి ఏం జరిగిందో ఏంటో అనేది మాట్లాడుకుందాము. సో ఎక్కడన్నా నీకు అడ్రస్ తెలియకుండా వెళ్ళిపోయి ఉన్నావో, మరి ఏం జరిగిందో నీకే తెలియాలి. సో నువ్వు ఎక్కడున్నా ఇంటికి వచ్చేసే నాన్న, ఈ అక్క కూడా ఎదురు చూస్తుంది. అమ్మ అయితే నువ్వు వెళ్ళిన క్షణం నుంచి ఇప్పుడు వరకు అన్నం కూడా తినలేదంట, హాస్పిటల్లో ఉంది నాన్న. సో నువ్వు వస్తావని అనుకుంటున్నాను, ఈ వీడియో చూస్తావని అనుకుంటున్నాను. సో ఒక్కసారి ఈ వాయిస్ రికార్డ్ విన్ తమ్ముడు, నువ్వు వింటావని అనుకుంటున్నాను. హలో అమ్మా, చెప్పమ్మా. తొందరగా అయ్యేటట్టు చేయండి మేడం. అమ్మా నువ్వేం బాధపడద్దమ్మా, తమ్ముడిని ఎలాగో ఒకలాగా మన వాళ్ళందరూ వీడియో షేర్ చేయడం వల్ల ఎలాగో ఒకలాగా ఎక్కడున్నా సరే నీకు ఫోన్ వస్తుంది. మంచిగా అన్నం తిను సరేనా. నువ్వు వచ్చేస్తాడు, ఏదో ఎక్కడో తెలియకుండా వెళ్ళి ఉంటాడు, నువ్వేం బాధపడద్దు. బాధ ఉంటది కానీ సరే అమ్మా, ఏడద్దు. నా వంతుగా నేను ట్రై చేస్తానమ్మా, మాక్సిమం అన్ని ఛానల్స్ కి కూడా ఇస్తాను సరేనా. నార్మల్ టీవీలో కూడా వేయిస్తాను. నాకు సాధ్యమైన అంతకన్నా ఎక్కువే చేస్తానమ్మా సరేనా. నువ్వు మాత్రం బెంగ పెట్టుకోవద్దు సరే అమ్మా. నేను వీడియో పెడతాను, వీడియో పెట్టిన వెంటనే మన వాళ్ళు అందరూ షేర్ చేస్తారు, అబ్బాయి ఫోటో అందరికి పంపిస్తారు. మాక్సిమం మనకి ఎలాగో ఒకలా దొరుకుతాడు సరేనా. మీరు మాత్రం ఏడద్దు, మీరు మాత్రం కొంచెం ఇదిగా ఉండండి. మీకు వచ్చిన బాధ ఎవరికి రాకూడదు, కానీ ఏం చేస్తుంది దేవుడు, ఏదో ఆయనే నెతికిస్తాడమ్మా, నువ్వేం భయపడద్దు సరేనా. మొత్తం టీవీలో అట్లా ఏందాం. అమ్మ ఎంత బాధపడుతుందో, చెల్లి ఎంత బాధపడుతుందో ఎలా అన్న చూడండి మేడం అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు. సో ఇలాంటిది అసలు ఎవరికీ జరగకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ బాధ మనం వర్ణించలేంది. 21 సంవత్సరాలు ఎదిగొచ్చిన కొడుకు ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయాడో తెలియక ఆ తల్లి బాధపడుతున్న ఆవేదన కానీ చాలా, అంటే మనం చెప్పలేంది, మాటల్లోనే రావట్లేదు. సో పవన్ కళ్యాణ్ తమ్ముడు, నువ్వు మంచి పేరెట్టుకున్నావు. సో నువ్వు ఇంటికి వచ్చేసే నాన్న. ఒకవేళ నీకు దారి తెలియక తప్పుపోయి, ఇంకోటి ఏంటంటే తమ్ముడికి కొంచెం కళ్ళు సరిగ్గా కనిపించమంటండి. సో ఏం జరిగిందో ఏంటనేది తెలీదు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఫ్రెండ్స్, అది కూడా నేను వీడియోలో పెడతాను చూడండి. తమ్ముడిది ట్రాష్ చేశారు, మచిలీపట్నం దగ్గర ఉన్నట్టయితే కనుక మనకి లొకేషన్ అయితే వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క మంచి వీడియో తమ్ముడిని మన ఆ తల్లికి అప్పచెప్పే బాధ్యత మనందరికీ ఉంది. ప్లీజ్ మీకు వీలైనంత వరకు కాదు, చాలామందికి షేర్ చేసి ఈ వీడియోని ఎక్కడున్నా సరే, నేను ఫోటో కమ్యూనిటీలో వేస్తాను అండ్ వీడియోలో కూడా వేస్తాను. ఈ ఫోటోని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ప్రతి వాట్సాప్ గ్రూపుల్లో, ప్రతి వాళ్ళకి ఏమీ తెలియదండి, ఛానల్ వాళ్ళకి ఇవ్వాలి అది ఇది అని చెప్పేసి ఏమీ తెలియలేదు వాళ్ళ తల్లిదండ్రులు. ఆ తల్లి అయితే కనుక ఇటుక బెడ్లో పని చేసుకుంటూ ఆ కూతుర్ని, ఆ చెల్లిని, అలాగే వాళ్ళ కొడుకుని పెంచుకుంటుంది. ఎదిగొచ్చిన కొడుకు ఎటు వెళ్ళిపోయాడో తెలియని అయోమయ స్థితిలో అయితే అమ్మ చాలా బాధపడుతుంది. ఆవిడ బాధ ఎవరికి రాకూడదని నేను కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీరు అందరూ కూడా ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీ వాట్సాప్ స్టేటస్ కానీ, మీరు మీ ఫ్రెండ్స్ గ్రూపుల్లో కానీ ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ కాకినాడ పిల్ల విన్నపం మీరు ఆలకించి, సో మీరైతే హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఆ తల్లికి తన కొడుకుని మనం
దగ్గర చేర్చేంత వరకు ఈ వీడియో షేర్ చేద్దాం, సరేనా ఫ్రెండ్స్? సో తమ్ముడు, పవన్ కళ్యాణ్ తమ్ముడు, ఒకటే చెప్తున్నాను, నీ కోసం 9 నెలలు కానీ నీ కోసం నిన్ను చదివించడానికి ఆ అమ్మ కష్టపడి ఇట్లా నువ్వు వెళ్ళిపోయావని తెలిసిన కానించి పచ్చి మంచినీళ్ళు కూడా తినలేదంట. ఏడుస్తుంటే నాకే ఎలా చెప్పాలో నేనైతే ధైర్యం ఇచ్చాను. అమ్మ నా ద్వారా ఛానల్స్లో కూడా నేను వేయిస్తానమ్మా, నువ్వేం భయపడద్దని. బయటోళ్ళు చెప్పింది బయటలే తమ్ముడు. ఆ బాధని నువ్వు తప్ప ఎవరు తీర్చలేంది. సో ఎక్కడున్నా నువ్వు అమ్మ దగ్గరికి వచ్చేయాలని నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. తన ఫోటో, తన కాంటాక్ట్ నెంబర్ అన్నీ కూడా నేను వీడియోలో ప్రజెంట్ చేస్తాను. సో అది షేర్, మీరందరూ కూడా ఆ ఫోటోని స్క్రీన్ షాట్ తీసుకొని మీ వాట్సాప్ గ్రూప్లు ఏవైతే ఉన్నాయో అన్నీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆ తల్లికి, ఆ కొడుకుని మనం దగ్గర చేద్దాం, సరేనా? మీరందరూ కూడా కాకినాడ పిల్లకి సపోర్టింగ్గా నిలిచి మీరందరూ షేర్ చేస్తారని అనుకుంటున్నాను. జై హింద్.